మా ఊరి శ్రీరామనవమి ఏర్పాట్లయితే చూసేద్దాం వచ్చేసేయండి. హాయ్ అండి. నేను మీ అపర్ణ పెద్దిరెడ్డి. సో, ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటంటే మా శ్రీరామనవమి హడావిడి ఎలా జరిగిందన్నది వ్లాగ్ అయితే తీశానండి. సో, మా అమ్మవారిని, అయ్యవారిని అయితే మీరైతే ఫస్ట్ అయితే దర్శనం అయితే చేసేసుకోండి. శ్రీరామనవమికి ముందుగా అయితే రాటైతే పాతుతారనమాట అండి. ఇలాగా మీకు చాలామందికి తెలిసే ఉంటది. మన పెళ్ళిలో ఎలా రాట పాతుతారో ముందు. సో, అలా అయితే రాటైతే పాతారనమాట. ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. ఈ ప్లేస్ వచ్చేంక ఇక్కడైతే భోజనాలు అదిని పెడతారనమాట. నేను ఫస్ట్ డే అయితే తీసాను. ఇక్కడ అదే మామూలుగా తీసాను ఖాళీగా ఉంది కదా అని. సో, బ్యాక్ సైడ్ అయితే రామాలయం అనమాట అండి. అదే రామాలయం మా రామాలయం. అక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే కళ్యాణం జరుగుతున్నప్పుడు తీసిన వీడియో కొద్దిగానే తీసాను. ఎంతో తీయలేదు. సో, తలంబ్రాలయితే జరుగుతున్నాయి. అంటే షార్ట్స్ అయితే తీసాను గానీ లాంగ్ వీడియో కుదరలేదు. సో, అందరూ అయితే కూర్చున్నారు. కళ్యాణం చూస్తున్నారు. ముందు వీడియోలో అయితే అంతా తీయలేదు. తలంబ్రాల టైంలోనే తీశానండి. కొంతమందికైతే తలంబ్రాలు బియ్యం అయితే మన చేత అయితే వేపిస్తారండి. అదే మ్యారేజ్ కాలేని వాళ్ళకి, పిల్లలు లేని వాళ్ళకి అదైతే ఇలా చేస్తారనమాట. అలా చేయించడం వల్ల పిల్లలు పుడతారని ఒక నమ్మకం అనమాట. ఇంకా మా రామాలయం చూసేద్దాం వచ్చేసేయండి. చూసారు కదా! ఈయనే మా రాముల వారు, ఈమె మా సీతమ్మ తల్లి. పక్కన లక్ష్మణుడు, హనుమంతుడు మీ అందరికీ తెలిసే ఉంటారు. మా సీతమ్మ తల్లి చాలా క్యూట్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడ వరకు ఎలాగో వీడియో చూసారు కదా! ప్లీజ్ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. బాయ్.